అందరికి నమస్తే. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టులో ఆల్రెడీ ఈ చెంప, ఆ చెంప వాయిస్తే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు కూడా వాయించింది. సోషల్ మీడియా మీద కేసులు పెడతారంట రేవంత్ రెడ్డి. ఆయన బతికిందే దానిపైన. ఆయన ముఖ్యమంత్రి అయిందే దానిపైన. కానీ ఇప్పుడు అయిపోయింది కదా, తెప్ప దాటిపోయింది కదా, ఇంకా తెప్పని అంటుపెట్టేసేయాలన్నమాట. కేసులు పెట్టొద్దని హైకోర్టు లాస్ట్ ఇయర్ చెప్పింది, సెప్టెంబర్లో చెప్పింది, 2025 సెప్టెంబర్లో చెప్పింది. ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టొద్దు, సోషల్ మీడియాల పోస్టుల పైన, సోషల్ మీడియా పైన కేసులు పెట్టకండి అని హైకోర్టు చెప్తే దాని మీద సుప్రీంకోర్టుకు ఉంది. అంత ఉబలాడం ఎందుకో, ఇంత స్పీడు, ఇంత జ్ఞానము, ఇంత టైము, ఏదో జనాలకు మంచి చేయడానికి పెట్టవచ్చు కదా. జనాలకు మంచి చేస్తే సోషల్ మీడియాలో ఎవరన్నా తప్పుడు పెట్టినా జనాలు అరే ఈయన తప్పు పెడుతున్నాడని ఆయన్నే నష్టం చేస్తారు కదా. మాట్లాడడం అబద్ధం అని చెప్తే జనం గుర్తుపడతారు కదా. మేమేం దాచుకొని చెప్తలేం కదా, మాట్లాడుతున్నాం ఓపెన్గా. ఈయన మాట్లాడేది అబద్ధమా నిజమా జనాలు పోల్చుకోలేరా? జనాలు అంతా తెలివి లేకుండా అనుకుంటున్నారు తెలంగాణ జనం. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం ఏం జరిగిందో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి రీచ్ అవుతుంది. సోషల్ మీడియాకి సంబంధించిన వార్త ఇది. సోషల్ మీడియా వారియర్స్, అది ఏ పార్టీనా కావచ్చు, పార్టీకి సంబంధాలు కూడా ఉండకపోవచ్చు, వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగమే ఇచ్చింది. అది అందరికీ ఇచ్చింది రాజ్యాంగం. ఒక రేవంత్ రెడ్డికే ఇయ్యలే, ఓన్లీ గవర్నమెంట్ ఉన్నదికే ఇయ్యలే, అందరికీ ఇచ్చిండ్రు. ఎవరైనా వాడుకోవచ్చు. కాకపోతే దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ వాడుకుంటే సరిపోతుంది. సరే, మీరైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటుంది సుప్రీంకోర్టు అంటే, ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదు అని హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పిస్తే దానిపైన సుప్రీంకోర్టు పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంత టెన్షన్ ఎందుకో వాళ్ళకు. అంటే మేము ఎట్లా మంచిగా చేయము కాబట్టి సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి వాళ్ళు వేయొద్దు, వాళ్ళు వేయకపోతే జనాలకు తెలియకుండా పోతుందని వీళ్ళు భ్రమ. పోవచ్చు ప్రభుత్వాలు కోర్టులకు, ఏ కోర్టు కన్నా పోవచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు, ఇంకా పైన ఉన్నట్టు దాన్ని కూడా పోవచ్చు. కానీ అనబడాలి కదా జనాలకు కూడా, ఈ గవర్నమెంట్ చేసేది కరెక్టే అనబడాలి కదా. అవును, కోర్టుకు పోయింది కరెక్టే, గవర్నమెంట్ మీద అనవసరంగా ఏమన్నా సోషల్ మీడియా పెడుతుండే, ఎవరన్నా అబద్ధాలు పెడుతున్నారా? అబద్ధాలు ఏం పెడతలేరు కదా. అబద్ధాలు లేనప్పుడు భరించడానికి ఏమైంది? రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు మీడియా మొత్తం అమ్ముడు పోయింది, ఇక సోషల్ మీడియానే మనది అని ప్రకటించేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు సోషల్ మీడియా నచ్చలేదు. దరిద్రం ఏంటంటే అది ప్రాబ్లం. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది తెలుసా? ట్విట్టర్లో నల్లబాలు అని ఒక హ్యాండిల్ ఉంటుంది, శశిధర్ గౌడ్ నడుపుతారు దాన్ని. ఆయన మీద పెట్టిన అక్రమ కేసుల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అక్రమంగా అరెస్ట్ చేసినారు ఇంటికి పోయి, లాస్ట్ సెప్టెంబర్లో. తెలంగాణ హైకోర్టు అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసి కేసు కొట్టేసింది. మీరు ఇట్లా అనవసరమైన కేసులు పెట్టకండి, ఏదైనా కేసులు పెడితే చూసి పెట్టండి, కానీ ఇట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందని చెప్పి పెట్టకూడదు అని అంటే వీళ్ళేమో సుప్రీంకోర్టుకు పోయినరు. ఇంకా హైకోర్టులో వచ్చిందే సుప్రీంకోర్టు వచ్చింది. సుప్రీంకోర్టు ఇంకా ఘాటుగా చెప్పింది, మీతోన ఒకరు ట్వీట్ చేస్తే లేకపోతే ఒకరేదో సమాచారం పెట్టిందని మీరు అనవసరమైన కేసులు పెట్టొద్దని. ఈ రేవంత్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే, ఆయన పరిపాలన మంచిగా ఉందనుకో, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా జనమే తిట్టుకుంటారు కదా పెట్టినానని. ఈయన ఏలే కదా ఏమి, ఈయన కోర్టుకోవడం కూడా జనానికి నచ్చాలి కదా. అవి కరెక్టే ప్రభుత్వం చేసిందని కనీసం అనబడాలి కదా. అనిపిస్తుందా? సోషల్ మీడియాని నమ్ముకొని సోషల్ మీడియాలో బతికి సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు సోషల్ మీడియా నచ్చలేదు ఆయనకి. ఇప్పుడు జర్నలిస్ట్ ఎవరో తెలియదు అంటాడు. పెడతారు జనాలు. ఓన్లీ రేవంత్ రెడ్డి కోసమే ఎక్స్ లేదు, రేవంత్ రెడ్డి కోసమే యూట్యూబ్ లేదు, రేవంత్ రెడ్డి కోసమే సోషల్ మీడియా లేదు. ప్రపంచమంతా నడుస్తుంది. ప్రపంచమంతా నడుస్తున్నప్పుడు ఈయనకెందుకు నొప్పి? ఈయనకేంటి ప్రాబ్లం? అంటే ఈయన సోషల్ మీడియా ఉపయోగించి ఈయన ప్రతిపక్షం ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ మీద ఎన్ని పోస్టులు పెట్టించినా ఏం కాదు, అదేమో ప్రజాస్వామ్యం. అప్పుడు యూట్యూబ్లో వార్తలు చెప్పే వాళ్ళ మీద కేసులు పెడితే అది తప్పు. ఇప్పుడు మాత్రం కరెక్ట్ అవుతుందా? ఎన్ని కేసులు పెడతారు? అది లాస్ట్ కోర్టుల దగ్గరనే కదా. ఈ తెలంగాణలో కూడా చాలా కేసులు పెట్టారు చాలామంది మీద, కానీ అవన్నీ కోర్టులో వీగిపోయినాయి. అసలు చాలామందిని రిమైండ్ కూడా వేయలేదు. పొద్దంతా పోలీసు వాళ్ళు ఆవిడ చేస్తారు. పొద్దంతా పోలీసు వాళ్ళు ఇంటరాగేషన్ అంటారు, ఈ పోలీస్ స్టేషన్ అంటారు, ఆ పోలీస్ స్టేషన్ అంటారు, అట్లెట్లా అంటారు, ఇట్లెట్లా అంటారు. ఇంకా పోలీసులు ఎట్లయిపోయారంటే మొత్తం ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కు ఇంకా డ్రెస్ వేసుకోవడం, కండవ కప్పుకోవడం ఒకటే తక్కువ ఉంటుంది, మిగతా మొత్తం అన్నీ అవుతాయి. కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడేస్తారు, ఇంకా కొడతారు. లాస్ట్కు జడ్జి దగ్గర తీసుకపోతే జడ్జి బెయిల్ ఇచ్చేస్తాడు. అంటే వీళ్ళు పెట్టిన కేసులో పస లేదు అని అర్థం. వీళ్ళు అనవసరమైన కేసులు, రేవంత్ రెడ్డి మాటలు వింటే అనవసరంగా పోలీసులు అభాసపాలవుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న పరువు పోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉండాలి, భయం ఉండకూడదు. గౌరవం ఉంటే బెటర్, అందరు పాటిస్తారు రూల్స్.
ఈ రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, రేపు పోతారు, ఇంకోరు వస్తారు, ఇవాళ వస్తారు, రేపు వస్తారు, ఇవాళ ఉన్న రేపు రావచ్చు, రేపు ఉన్న వాళ్ళు ఎల్లుండి రావచ్చు, ఏమైనా జరగవచ్చు. చాలామంది చేస్తున్నారు. సజ్జనార్ లాంటి వాళ్ళే తప్పులు చేస్తున్నారు. ఆయన ఒక ట్వీట్ చేసిండు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి. అక్రమ ఫోన్ ట్యాపింగ్ అంటే ఆయన రాజకీయ నాయకుడా సజ్జనారు? చదువుకున్నాడు ఐపీఎస్, ఏం లాభం? చదువుకున్నాడు రాజకీయ నాయకులు పెట్టే గడ్డి తింటే సమాజానికి ఎట్లు ఉపయోగపడతారు? ఏమొస్తుంది సమాజము? మీరు ఏం ఉద్ధరిస్తారు సమాజాన్ని? కేసు తేలిస్తే కదా అక్రమమో సక్రమమో తేలేది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దాని మీద విచారణ జరుపుతున్నారు. కానీ మీరు అక్రమం అని ఎట్లా పెట్టారు ట్వీట్లో? నా పక్కన ట్వీట్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇంకా సజ్జనారే ఇట్లా తింటే, ఇట్లా చేస్తే ఇంకా మిగతా వాళ్ళది ఏముంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో? హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అప్పుడు లాస్ట్ సెప్టెంబర్లోనే ఈ శశిధర్ గౌడ్ కేసులనే. ఒక ట్వీట్ వేసినందుకు, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసినందుకు కేసులు పెడతామంటే చెల్లదు. కేసులు పెట్టే ప్రతి వ్యక్తి ఏ విధంగా తనను వ్యక్తిగతంగా నష్టం జరిగిందో చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఉంటుందని అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కఠినమైన ఆదేశాలను, మార్గదర్శకాలను జారీ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్కి. హైకోర్టు ఇచ్చింది. దాని మీద పోయింది సుప్రీంకోర్టుకు ప్రభుత్వం. అంటే వీళ్ళు ఏంటంటే భయపడిపిద్దాం జనాలు ప్రశ్నించొద్దు. సోషల్ మీడియా ప్రశ్నించేది జనాలే కదా, వాళ్ళు ప్రశ్నించొద్దు, ప్రభుత్వ తప్పిదాలను బయటకు తీయొద్దు, లోకల్ పోలీసులు దౌర్జన్యం చేస్తే దాన్ని బయట పెట్టొద్దు, భయపడాలి. తెలంగాణ భయపడుతుందా? తెలంగాణ ఉద్యమకారులు భయపడతారా? ఉద్యమం చేసిన వాళ్ళు భయపడతారా? మన పిల్లలకి అప్పట్ల ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఉద్యమం చేసింది. మనం 2012-13 టైంలో బాష్పావే గోళీలు వేస్తే క్యాచ్ పట్టి పోలీసుల మీదకి వేస్తారు. గది తెలంగాణ గడ్డ. అందరైతే భయపడి ఉరికిపోతారు, అది ఏడగుచ్చుకుంటుందో ఏమవుతుందో అని, పోగొస్తుందని. కాదు, రబ్బర్ బుల్లెట్లను కూడా పట్టుకుంటుర్రి వీళ్ళ పిల్లలు. అప్పుడు పిల్లలు, ఇప్పుడు పెద్ద మనుషులు అందరూ క్యాచ్ పట్టుకుంటుర్రి. గది తెలంగాణ. ఇట్లా రేవంత్ రెడ్డికి తెలంగాణ అంటే తెలియదు కదా. మనం బెదిరిస్తే నల్లమల్ల పులి అనుకుంటుండు, కానీ పులి బెదురుకుంటుంది ఎందుకో. సోషల్ మీడియాను చూసి పులి అదురుతుంది, బెదురుతుంది బిడ్డ. అందుకే ఇవన్నీ చేస్తున్నాడు. ఇంత ఇంట్రెస్ట్ ఏదో జనాలకు మంచి చేయొచ్చు కదా. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయొచ్చు, ప్రభుత్వం ఇంకా మంచి చేయొచ్చు, ఇంకా మంచి చేయొచ్చు. ఏం చేయలేదు మీరు. సంక్షేమ పథకాలు లేవు, డెవలప్మెంట్ లేదు, మీరు ఇచ్చిన మాటలు లేవు, ఈయన హామీలు లేవు. మీ బుక్ 420 హామీలు అంటే 420 లాగానే మిగిలిపోయింది లాస్ట్కి. జనాలంతా తిట్టుకుంటున్నారు మేము. నన్ను ఇంత తిట్లు తిన్న ముఖ్యమంత్రి దేశం మీద ఎవరు లేరు. నువ్వు గూగుల్లో కూడా వెతకండి తెలుస్తుంది. ఇంత జనాలతో తిట్లు తింటూ ఉన్న పొలిటీషియన్ ఎవరు లేరు. గతంలో రాజులు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ పొలిటీషియన్స్ అయితే ఎవరు లేరు. ఇంత తిట్లు తిన్న ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు. లాస్ట్కు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చాలని ప్రయత్నం చేసిన రాజశేఖర్ని తిట్టలేదు. తెలంగాణ ఉద్యమకారుల మీద బాంబు లేపించిన కిరణ్ కుమార్ని కూడా ఇంత తిట్టలేదు. రోషయ్యను తిట్టలేదు. ఎవరు తిట్టలేదు. ఒక రేవంత్ రెడ్డినే పట్టుకొని తిరుగుతారు. ఎందుకంటే ఇవే అడ్డం పొడుగు కథలు. మాటలేమో పొడుగుంటాయి, సోషల్ మీడియాలో పులి. ఆయన పెట్టుకుంటే పులి అవుతాడు, జనాలు మాత్రం పిల్లులాగా ఉండాలనా? జనాలు పెడితే మాత్రం పులి భయపడుతుందా? జనాలు పోస్టులు పెడితే భయపడతారా? పులులు భయపడతాయా? మరి ఆ నల్లమల పులి అని పెట్టుకుంటే ఏం లాభం? ఎనీవే, సుప్రీంకోర్టు ఫాలో కండి, పోలీసులు ఫాలో కావాలి. ఈ పొలిటీషియన్స్ ఫాలో అవుతారో కాదో తెలియదు, కానీ కేసులు పెట్టే ముందు అసలు ఎవరు పెడతారు, ఎట్లా పెడతారు, అవన్నీ ఉంటాయి. నా మీద పెట్టిన కేసులు కూడా అసలు నేను చేసిన వార్తలకు సంబంధం లేకుండా పెట్టిన కేసులే. నా మీద 3-4 కేసులు అయినాయి ఇప్పటికీ. 4 కేసులు. నేను చేసిన వార్తకు వాళ్ళు పెట్టిన సెక్షన్లకు, పోలీసులు పెట్టిన సెక్షన్లకు సంబంధమే ఉండదు. అంత ప్రెషర్ ఏందో వాళ్ళ మీద, అంత ఒత్తిడి ఏందో ఏమున్నది. పొలిటీషియన్స్ ఇవ్వాలంటారు, రేపు పోతారు, మళ్ళీ మీరు అట్లే ఉంటారు కాకిరాస్ చేసుకొని, మళ్ళీ ఇదే జనం ఉంటారు కదా. ఎందుకు వాళ్ళ ముందర ఇజ్జత్ పోగొట్టుకోవడం? నవ్వుతోల ముందర జారిపడ్డట్టు అవుతుంది. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఏమో పోతే పోలీసు కేసులు పెట్టి, హైకోర్టు చెప్పినట్టు రూల్స్ సుప్రీంకోర్టు సమర్థించింది కాబట్టి పోలీసులు ఆ రూల్స్ పాటించండి. నిజంగానే ఒక పోస్ట్ పెట్టడం వల్ల వాళ్ళు నిజంగానే అవమానకరం జరిగితే అది ఎట్లా జరిగిందో మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయమని చెప్పింది. ఆ పని చేయండి. అది ఉత్త కేసు పెడితే ముఖ్యమంత్రి పైనకి దిగొచ్చిండా, లేకపోతే ఈయన ఉద్యమాన్ని చేసిండా, తెలంగాణ ఉద్ధరించిండా? పెడతారు. ముఖ్యమంత్రి అయినప్పుడు పడాలి, మంత్రి అయినప్పుడు పడాలి. జనాల డబ్బులు సోకులు వేసుకొని తిరగొచ్చు, ఆ డబ్బులు ఖర్చు పెట్టి. జనాలు మాత్రం మాట్లాడుతుంటే ఎట్లయితుంది? ఇక రెచ్చిపోండి సోషల్ మీడియాలో. కాకపోతే కొద్ది లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ చూసుకోండి. మరి మనం రెచ్చిపోయి దొరికిపోవద్దు కదా. బట్ ఉన్నది ఉన్నట్టుగా పెట్టవచ్చు సోషల్ మీడియాలో. అవమానించే విధంగా కాకుండా వ్యక్తిగత అన్నాలు వద్దు. వాళ్ళను క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు సోషల్ మీడియాలో. మీరు ఏమైనా సమస్య ఉంటే, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఏమైనా మీకు కనిపిస్తే అట్లాంటి పెట్టవచ్చు, ఇబ్బంది ఏం లేదు. విధానాల మీద, ప్రభుత్వ విధానాల మీద పెట్టాలి, వ్యక్తిగత జీవితాల దగ్గర పోవద్దు, అంతే కోర్టు చెప్పేది. బట్ ఎనీవే, ప్రభుత్వానికి బుద్ధి రావాలి. పోలీసు వాళ్ళు ఈ కోర్టు ఇచ్చిన తీర్పును ఫాలో కావాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.